దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. ప్రతి దినం దేవునితో మనము గడుపుట, దేవుని మాట మనం వినుట మనకెంతో శ్రేష్టము, మనకెంతో ఆశీర్వాదమని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ, మరి నేటి దుర్దినములలో క్రీస్తు ఆరాధికులుగా, క్రీస్తును వెంబడించు వారముగా, క్రీస్తును కలిగిన వారముగా మన యొక్క జీవితంలో కలుగుచున్నటువంటి అనేకమైనటువంటి శోధనల్లో, అనేకమైనటువంటి శ్రమల్లో మనలను మనము భద్రపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. దయతో గమనించండి. ఎందుకంటే అనేక సార్లు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎప్పుడు ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు, తిరుగుచున్నాడు. వాడి పని మనుష్యులను పాడు చేయటం, విశ్వాసులను భ్రష్టులుగా మార్చడమని మీరు గుర్తించాలి. ఎందుకంటే నేటి దుర్దినములలో అనేక మంది వారి యొక్క విశ్వాసమును నిరుత్సాహపరచుకొనుటకు, లేక వారి కలిగి ఉన్న విశ్వాసమును అవిశ్వాసముగా మార్చుకొనుటకు చాలా ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, వారి మనస్సును వారు అధిగమించకపోవడం, వారి మనస్సును వారి స్వాధీనములో ఉంచుకోకపోవడమే. కనుక ఎవరైతే తమ మనస్సును వారి ఆధీనములో ఉంచుకుంటారో వారు దేవుని చిత్తమును నెరవేర్చువారు ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి. గమనించండి ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు. ఈ సంగతులు ఏ సంగతులు అనగా, యేసు క్రీస్తును గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక, ఏ సంగతులు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి సంగతులు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పారు, అనేక మంది వస్తారంట అబద్ధ బోధకులు. అనేక మంది మరి తోడేళ్ల చర్మము కలుపుకొని, తోడేళ్ల ఆకారమును దాచిపెట్టుకుని, గొర్రె చర్మమును పైన వేసుకుని గొర్రెల వలె నటిస్తూ వారి యొక్క బుద్ధి తోడేళ్ల బుద్ధి కనబడతా ఉంటది. గమనించండి, చాలా మందిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పైకి మాత్రం వందనాలు చెప్తూ ఉంటారు, పైకి మాత్రము గొర్రెల వలె విశ్వాసుల వలె భలే నటిస్తూ ఉంటారు. కానీ వారి ఆలోచనలు, వారి నడిపింపు, వారి యొక్క క్రియలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే తోడేళ్ల వలె ఉంటాయి. ఆ తోడేళ్లను మనము గమనించినప్పుడు ఈ గొర్రెల మధ్యలో కూర్చుంటాయి కొన్ని తోడేళ్లు. పాపం ఈ గొర్రెలన్నీ దైవికమైన శక్తి కలిగి, దైవికమైన ఆలోచన కలిగి, దైవికమైనటువంటి నడిపింపులో ఉంటే, ఈ తోడేళ్లు వారి శరీరానుసారమైనటువంటి మనస్సును కలిగి వారి యొక్క దుర్బుద్ధితో, వారి యొక్క దుష్ట ఆలోచనతో వారు కనబడుతూ ఉంటారు. గమనించండి. అందుకే నేను మిమ్ములను తోడేళ్ల మధ్యకు పంపుతున్నానన్నారు. ఈ యొక్క లోకము భయంకరమైనటువంటి స్థితిని కలిగి ఉంది. కనుక ఇలాంటి మరి పరిస్థితుల్లో ప్రియులారా,
మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధులు, నీతిని ఏమాత్రము కూడా అంగీకరించరు, నీతికి విధేయులు కారు. అవినీతి ఏదో నీతి ఏదో వారికి తెలిసి కూడా నీతికి విరోధముగా పోరాడుతూ ఉంటారు. అవినీతి క్రియలు చేస్తూ అవినీతి కార్యకలాపాలను ప్రోత్సాహపరుస్తూ అవినీతి పరులను గుంపుగా కూర్చుకొని నీతిమంతులను సహితం అవినీతిమంతులుగా మారుస్తూ వారి జీవితాన్ని దేవునికి, క్రీస్తుకు విరోధమైనటువంటి బోధలు, మాటలు, విషయాలు, అంశములను తెలియపరుస్తూ లేనిపోయినటువంటి కల్పనా కథలను ప్రజలలో వారు విరజిమ్ముతూ ఉంటారు. వారి యొక్క విష ప్రయోగమును వారు కనుబరుస్తూ ఉంటారు. అందుకని దేవుని వాక్యం చెప్పుచున్నది, మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు కలిగిన స్థిర మనస్సును మీరు పడిపోకుండా కాచుకొని ఉండుడి. పడిపోకుండా. ఈరోజు అనేక మంది పడిపోతున్నారు, పాపములో పడిపోతున్నారు, శాపములో పడిపోతున్నారు, విశ్వాసములో నుండి పడిపోతున్నారు, ప్రార్థనలో నుండి పడిపోతున్నారు, ప్రేమలో నుండి పడిపోతున్నారు. జాగ్రత్త అండి. మీకు కలిగిన స్థిర మనస్సును, స్థిరమైన మనస్సు, ఈ స్థిరమైన మనస్సును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దాన్ని కాచుకుంటా ఉంటామో, మనం ఎప్పటికీ పడిపోమో. గమనించండి, నీవు పడిపోకుండా ఉండాలి అంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. మనం ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో, ఆ యేసు మన జీవితానికి కావలసినటువంటి భద్రతను సమకూరుస్తాడు. మీరు జలములలో పడి వెళ్ళినను, మీరు అగ్నిలో నడిచినను అవి ఏమి చేయజాలవు. కారణం ఏమిటంటే దేవుడు మనకు కావలసినటువంటి భద్రతను ఆయన సమకూరుస్తూ ఉంటాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో మీకు కలిగిన స్థిర మనస్సు కాచుకొని ఉండుడి. పడిపోకుండా, జారిపోకుండా, తొలగిపోకుండా, చేజారిపోకుండా దాన్ని ఏం చేసుకోవాలంటే కాచుకొని ఉండాలి. ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు రాలిపోతామో, ఎప్పుడు ఊడిపోతామో తెలియనటువంటి ఈ పరిస్థితులలో మనలను మనము కాచుకోవాలి. అలాగే మరొక వాక్యాన్ని మనం చూచినట్లయితే 14వ వచనం, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ విషయం ఏమిటంటే జాగ్రత్త పడాలి. మొదటిది స్థిరమైన మనస్సును కాచుకొని ఉండటం నేర్చుకోవాలి. రెండవది, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై. ఎలా ఉండాలంట? శాంతము గలవారై. ఈ సాతానుగాడు అనగా ఈ తోడేలు మనలను చాలా రెచ్చగొడతాయి. ఈ తోడేలు మనము కలిగి ఉన్నటువంటి
శాంతికరమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రమాదకరముగా మారుస్తారు. లేకపోతే ఒక అలజడిగా దాన్ని సృష్టిస్తారు. అందుకనే మనం ఎలా ఉండాలి అని వాక్యం చెప్పుచుందంటే, జాగ్రత్త పడుడి. మొదటిగా శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగా. ఎలా ఉండాలంట? నిష్కలంకులుగా. ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే ఆయన తన యొక్క స్వరక్తము చేత, ఆయన రక్తము చేత మనలను నిష్కలంకులుగా మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు, పవిత్రులుగా మార్చాడు. అలాంటి ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నిష్కలంకులుగా అనగా ఎలాంటి కలంకము మనకు అంటకుండా, ఎలాంటి మచ్చలు మనలను తాకకుండా మనము జాగ్రత్త పడాలి. అలాగే చూసినట్లయితే నిందారహితులుగా కనబడునట్లు, నిందారహితులుగా, నింద లేనటువంటి ఒక జీవితాన్ని మనము సంపాదించాలి. ఈ లోకములో ఈ మాటను నేను కొంచెం బాధగా చెప్పొచ్చు. ఎందుకంటే నిందలు అనేటువంటివి కేవలం పెర్హాప్స్ అంట. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిందించారు, ప్రభువైన యేసుక్రీస్తు వారిపైనే నిందలు వేశారు. ఈయన పాపుల స్నేహితుడు. వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీ ఆయన పాదములకు అత్తరు పూయిచున్న సమయాన ఆయనతో ఉన్న శిష్యులు ఆయనను ఒక నిందా పరమగా చూచారు. ఎప్పుడైతే ఈ లోకములో మనము జీవించడం మొదలుపెట్టేమో, ఈ లోకము మనలను నిందల పాలు చేస్తుంటది. జాగ్రత్త అండి. వాక్యము చెప్పుచున్న మాటను మనము కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. అదేమిటి అంటే నిందారహితులుగా. నిందారహితులుగా అంటే సహజంగా మనుష్యులు అనేటువంటివి వేరు, మన మనస్సును గాయపరిచే వేరు. నిందలు సహజం. వారి చూపులో, వారి ఆలోచనల్లో, వారి ప్రవర్తనలో మనపై ఉన్నటువంటి ఉద్దేశము అది మంచిగా చెడుగా తెలియపరుస్తుంది. ఎందుకంటే ఈరోజు పెడితే పెళ్లి కోరతారు, పెట్టకపోతే చావు కోరతారు. కనుక ప్రజలు కాదు, కానీ దేవుని వాక్యమేమి చెప్పుచున్నది? నిందారహితులుగా కనబడునట్లు జాగ్రత్త పడుడి. నిందారహితులముగా కనబడునట్లు మనలను మనము జాగ్రత్త పడాలి. ప్రియ దేవుని బిడలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, 2 విషయాలు ఈరోజు మీరు కలిగి ఉండాలి. మొదటిది, స్థిరమైన మనస్సును కలిగి ఉండుటకు కాచుకుని ఉండుడి. అలాగే రెండవదిగా నిష్కలంకముగాను నిందారహితముగాను కనబడునట్లు జాగ్రత్త పడుడు. ఈ విశ్వాస జీవిత యాత్రలో మనలను మనము భద్రపరుచుకుంటూ ప్రభు రాకడ వరకు ఓపికతో ఆయన వైపు చూస్తూ విశ్వాసములో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.